నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సర్జికల్ స్ట్రైక్స్ గురించి అందరం విన్నాం, అందరికీ తెలుసు. కానీ సర్జికల్ సెటర్స్ గురించి మీకు తెలుసా? సో లేటెస్ట్గా లోకేష్ ఈ ట్రెండ్ని తీసుకురావడం జరిగింది జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి. సో మరి ఈ సర్జికల్ సెటర్స్ ఏ విధంగా ఉన్నాయంటే, బ్యాండేజ్ బాబు అనేటువంటి కామెంట్స్ వస్తున్నాయి, బై భారతి అంటున్నారు. సో మరి ఈ రకమైనటువంటి కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు లోకేష్? మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. సర్జికల్ సెటైర్స్ కొత్తగా ఒక ట్రెండ్ తీసుకొచ్చారు లోకేష్. సో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి బ్యాండేజ్ బబ్లు, బ్యాండేజ్ బాయ్ కాకుండా బ్యాండేజ్ బబ్లు అన్నమాట. బ్యాండేజ్ బబ్లు బై భారతీయ అదే చెప్పాడు లోకేష్. ఓకే, అంటే ఈ కైండ్ ఆఫ్ కామెంట్స్ ఏంటి? కొత్త ట్రెండ్ సృష్టించడానిక? కొత్త ట్రెండ్ కాదు, గులకరాయి నుంచి వచ్చినటువంటి సెటైర్ ఇది. ఓకే. లోకేష్ ఒంగోలులో యోగాళం యాత్రని స్టార్ట్ చేశారు. మళ్ళా అంటే ఎన్నికల సందర్భంగా యోగాళం ఫైనల్ యాత్ర, యోగాళం యాత్రను స్టార్ట్ చేసి అక్కడ ప్రసంగంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరిని, జగన్మోహన్ రెడ్డి యొక్క తీరుని, జగన్మోహన్ రెడ్డి పరిపాలనని ఆయన ప్రస్తావించారు. ప్రస్తావిస్తూ ఈ బ్యాండేజ్ బబ్లు అనేటువంటి ఎపిసోడ్ తీసుకొచ్చారు. ఆ బ్యాండేజ్ బబ్లు అనేది నేను కూడా చూడాలి. ఆ ఎపిసోడ్ యాక్చువల్గా నెట్ఫ్లిక్స్ లో లేటెస్ట్ గా రిలీజ్ చేశారంట. బ్యాండేజ్ బబ్లు. ఆ బ్యాండేజ్ బబ్లు అంటే ఏంటంటే, ఈయన బ్యాండేజ్ వేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి. మొన్న గులకరాయి పడిన తర్వాత బ్యాండేజ్ వేసుకుని సానుభూతి కోసం ఆయన ప్రయత్నం చేశాడు. ఈయన ఏ విధంగా ప్రయత్నం చేశాడు అనేది మీకు తెలియాలంటే బ్యాండేజ్ బబ్లు ఎపిసోడ్ చూడండి, నెట్ఫ్లిక్స్ లో వస్తుంది అని చెప్పి ఒక సెటైర్ వేసాడు. సెటైర్ మీద సెటైర్లు వేశారు. సెటైర్లు వేస్తూ ఇప్పుడు భాస్కర్ అవార్డు వచ్చింది, బ్యాండేజ్ బబ్లుకి కంటిన్యూషన్ లో భాస్కర్ అవార్డు వచ్చింది, రాబోయే రోజుల్లో ఆస్కర్ అవార్డు కూడా వచ్చింది అని చెప్పి సెటైర్ల మీద సెటైర్లు వేశారు. భాస్కర్ అవార్డు అంటే ఏంటి? సినిమాల్లో చూసాం. బ్యాండేజ్ బబ్లు నిర్మాత ఏమో భారతీ రెడ్డి, డైరెక్షన్ ఏమో ఐపాక్. సో దాన్ని సింపతి కింద క్రియేట్ చేయాలని ప్రయత్నం చేశారు, చాలా ట్రై చేశారు. పాపం లాస్ట్ కి సింపతి రావట్లేదని చెప్పేసి ఆ బ్యాండేజ్ ఓడదీశారు. బ్యాండేజ్ ఓడదీసిన తర్వాత ఆ బ్యాండేజ్ బబ్లు నటనని గుర్తించినటువంటి భాస్కర్ రెడ్డి అనే అతను ఒక అవార్డు ఇచ్చాడు. అది భాస్కర్ అవార్డు. ఓహో, ఆ భాస్కర్ అవార్డా? నేను సినిమాలో చూసినటువంటి బ్రహ్మానందం చెప్పిన భాస్కర్ అవార్డు అనుకుంటున్నాను. కాదు, ఇంత నటించినప్పటికీ కూడా బ్యాండేజ్ చేసుకొని భారతీ రెడ్డి పులివెందులకి వెళ్తే, పులివెందుల్లో భాస్కర్ రెడ్డి అనే అతను ఆయన ఎదురుపడి భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రచారానికి భారతీ రెడ్డికి ఒక విజ్ఞప్తి చేశాడు. ఏ విజ్ఞప్తి చేశాడంటే, అమ్మ భారతీ రెడ్డి గారు, మీరు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి, నా వంశపారంపర్యంగా వచ్చినటువంటి భూములు, నా ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏందమ్మా, ఉంటే నాది ఉండాలి, లేదంటే గవర్నమెంట్ గుర్తుండాలి, జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏందమ్మా, నేను చెప్పండి ఒకసారి, ఇది మంచిది కాదమ్మా ఇది అని చెప్పి రివర్స్ లో భారతీ రెడ్డికి మాజీ సర్పంచ్ హస్బెండ్ కుమరంపల్లిలో, ఆయన కూడా కుమరంపల్లిలో వైసీపీ అతను, జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా చెప్పలేరు కదా. అందుకని చెప్పి ఈ పాస్ పుస్తకాల్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏందమ్మా ఇది, మీరన్నా చెప్పండి అని చెప్పి భారతీ రెడ్డికి చెప్తే భారతీ రెడ్డి మౌనం వహించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే మౌనం అంగీకారమా, లేకపోతే నేనేం చేయలేను జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అని అనుకోవాలా, లేదంటే నేనే చెప్పాను జగన్మోహన్ రెడ్డికి ఆ ఐడియా అని చెప్పి చెప్పడమా? ఆ మౌనంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటనేది తెలియట్లా. ఇప్పుడు ఇంత జగన్మోహన్ రెడ్డి గులకరాయి దాడి జరిగిన తర్వాత ఆయన బ్యాండేజ్ చేసుకొని మొత్తం 10-15 రోజులు ఉన్నప్పటికీ కూడా సింపతి అయితే రాలేదు అంటానికి ఈ భాస్కర్ అవార్డు ఇచ్చాడు. భాస్కర్ రెడ్డి ఆల్రెడీ చెప్పాడు భారతికి, భాస్కర్ రెడ్డి అవార్డు వచ్చింది, నెక్స్ట్ రావాల్సింది ఆస్కార్ అవార్డేను, భాస్కర్ అవార్డు వచ్చేసింది, ఇంకా నెక్స్ట్ అంటే అత్తారింటి దారి సినిమాలో భాస్కర్ అవార్డ్స్ అని ఉంటాయి కదా, ఆ భాస్కర్ అవార్డు ఇచ్చారేమో అనుకున్నా నేను. చెప్పింది స్టార్టింగ్ లో ఏమన్నాను, సర్జికల్ స్ట్రైక్స్ ఉంటాయి మనం విన్నాము, ఇది పాకిస్తాన్ మీద ఇండియా
వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసినప్పటి అవును. నుంచి సర్జికల్ స్ట్రైక్స్ అనేది విన్నాము తరచూ కూడా, కానీ సర్జికల్ సెటైర్స్ అనేది వెళ్ళలేదు అని చెప్పి అన్న, అందుకే అవును. సర్జికల్ సెటైర్స్ అన్న, అందుకే. ఓకే, అంటే భాస్కర్ అవార్డ్స్ అనగానే నాకు అత్తారింటి దారే సినిమాలో బ్రహ్మానందం భాస్కర్ అవార్డ్స్ గుర్తొచ్చి, కానీ ఈ భాస్కర్ రెడ్డి అవార్డ్స్ అనుకోలేదు. భాస్కర్ అన్ని బీతోనే చుట్టూ తిరుగుతున్నాయింది. భాస్కర్ రెడ్డి, భాస్కర్ అవార్డ్స్, భారతి, బ్యాండేజ్ బబ్లు, బీబీ. అవును, బి రిమోట్ అంటే షర్మిల ఆల్రెడీ 2 బీల మధ్య అన్నారు, 2 కంటే ఎక్కువ ఉన్నట్టున్నాయి ఇక్కడ. అవును, చాలా ఉన్నాయి. రిమోట్ అని చెప్పి చెప్తుంది కదా, బి చుట్టూ రిమోట్స్ తిరుగుతున్నాయి. సో కాబట్టి అంటే ఆ యాంగిల్లో లోకేష్ సెటైర్లు మామూలుగా వేశారు ఒంగోలు యోగాల సభలో. ఎందుకు వేశారంటే టైటిలింగ్ అనేటువంటి యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ దాని అర్థం ఏంటంటే మీ భూములన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పడమే. ఇప్పుడు ఒక సెంటిమెంట్ అనేది ఉంటుందండి ప్రతి వాళ్ళకి. మన ఇల్లు ఉంది, మన ఇల్లుని రోజు నీట్గా పెట్టుకోవటం చేస్తుంటాం, లేదు ఎవరన్నా వచ్చినప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకుంటాం లేదా చేసుకుంటాం. సో ఆ సెంటిమెంట్ ఇప్పుడు నా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి, నా దగ్గర డాక్యుమెంట్లు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉంటే నాది ఆ భూమి అని చెప్పుకోవడానికి రైట్ ఉంటుంది. నా భూముల మీద, నా ఆస్తుల మీద నీ ఫోటో ఇచ్చి నాకు పేపర్ ఇవ్వటం ఏంటి? అది ఫోటో చూడంగానే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్ట లేకపోతే మా పూర్వీకులు ఇచ్చినట్ట? అదొకటి. అసలు ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకోవటం ఏంటి? ఒరిజినల్ డాక్యుమెంట్లు కలెక్ట్ చేసేసుకొని ఆయన దగ్గర పెట్టుకుని జెరాక్స్ కాపీలు ఇవ్వటం అంటే జెరాక్స్ కాపీలు అసలు చెల్లుబాటు అవుతాయా? చెల్లుబాటు కావు. తర్వాత ఈయన ఇప్పటికే రీసర్వే చేశాడు. రీసర్వే చేసి భూములకి 80% రాష్ట్రంలో ఉండేటువంటి 80% డిస్ప్యూట్స్ క్రియేట్ చేశాడు. లేనటువంటి డిస్ప్యూట్ క్రియేట్ చేశాడు ఆయన. 80% వివాదాల్లో ఉన్నాయి రీసర్వే చేసిన తర్వాత. ఎందుకంటే పూర్వం నుంచి అనుభవంలో ఉన్నటువంటి భూములు చాలా ఉంటాయి, ఆ వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. దానికి నువ్వు సరిహద్దులు వేసేసి, సరిహద్దుల్లో నీ బొమ్మతోటి ఒక రాయి వేసేసి, నీ బొమ్మతోటి ఒక పేపర్ ఇచ్చేసి, ఈ పేపరే నీకు, ఈ పేపర్ చూసుకో, జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూసుకో, జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు చూసుకో అని చెప్పి ఇస్తే, ఇదేమన్నా మన దుబాయ్ ప్రాంతంలో దుబాయ్ రాజా, కువైట్ రాజా కాదు కదా. అక్కడ పాస్పోర్ట్ల మీద రాజుల బొమ్మలు ఉంటాయంట. ఇప్పుడు మోడీ ఉన్నాడండి, మరి ఆ లెక్కన మోడీ బొమ్మ వేసుకోవచ్చుగా పాస్పోర్ట్ల మీద, అంతేగా. ప్రధానమంత్రి కదా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాబట్టి నరేంద్ర మోడీ బొమ్మ వేసుకోవాలి కదా అన్నిటి మీద. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అన్నిటి మీద. రైల్వే ఉంది, రైల్వే ట్రైన్ వస్తుందంటే నరేంద్ర మోడీ బొమ్మ ఉండాలి, రైలు టికెట్ మీద నరేంద్ర మోడీ బొమ్మ ఉండాలి, ఫ్లైట్ టికెట్ మీద నరేంద్ర మోడీ బొమ్మ ఉండాలి, పోస్టల్ దాని మీద నరేంద్ర మోడీ బొమ్మ ఉండాలి, అంతే కదా. ఆ లెక్కన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా నరేంద్ర మోడీ కూడా అనుకుంటే మొత్తం నరేంద్ర మోడీ బొమ్మలు ఉండాలి కదా అన్నిట్లో. ఇప్పుడు కరెన్సీ కూడా చేంజ్ అయిపోతుంది, కరెన్సీ కూడా నరేంద్ర మోడీ బొమ్మ ఉండాలిగా, అంతే కదా. కరెన్సీ మీద కూడా నరేంద్ర మోడీ బొమ్మ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి మన ఆంధ్రప్రదేశ్కి సపరేట్ కరెన్సీ పెడితే జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుంటాడని తెలియదు. అంటే కొన్ని విషయాలు మనం సెటరిక్గా మాట్లాడుకుంటున్నాం కానీ చాలా సీరియస్ ఇష్యూస్ అవి. అవును, కొన్ని సెంటిమెంట్తో కూడినటువంటి మానవ సంబంధాలతో కూడుకున్న మానసికమైనటువంటి సంబంధాలతో కూడుకున్నటువంటి అంశాలు. వాటిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేస్తే జగన్మోహన్ రెడ్డికి 151 స్థానాల్లో 2019 గెలిచినప్పటికీ కూడా ఆయనకు వచ్చింది 50%. 40% తెలుగుదేశం పార్టీకి వచ్చింది, 6% జనసేనకు వచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజల్లో నీకు 50% ఉంటే 46% మంది నీకు వ్యతిరేకంగా ఉన్నారు. 46 ప్లస్ ఇండిపెండెంట్తో కలుపుకుంటే 48 మంది ఉన్నారు. అంటే 2% నీకు ఎక్స్ట్రా ఉంది, అంతే కదా. మరి నువ్వు గెలిపించినందుకు ఈ 48%, 47% మంది ప్రజలు నీ బొమ్మను ఎందుకు చూడాలనుకుంటారు? నిన్ను అసలు వ్యతిరేకించిన వాళ్ళు కదా వాళ్ళు. ప్రజలు ఎప్పుడైనా సరే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఈ టైటిలింగ్ యాక్ట్ పెట్టి భూముల్ని లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నారా లేదా? ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళ సొంత మీడియాలో కానీ వాళ్ళు కానీ ఏమంటారంటే, అసలు మాకు ఈ టైటిలింగ్ యాక్ట్ అనేది మా సంబంధం లేదు, నరేంద్ర మోడీకి సంబంధం అని అన్నారు. మరి నరేంద్ర మోడీ సంబంధం అయితే నరేంద్ర మోడీ బొమ్మతో ఇవ్వాలి కదా నువ్వు పాస్బుక్స్. అంటే మరి అలాంటప్పుడు ఆల్ ఓవర్ ఇండియా అప్లికబుల్ అవ్వాలి కదా, ఏపీకి ఎందుకు అవుతుంది? అంతట్టు ఎన్నికలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో జరగద్దు కదా. అంటే ఏదో అంటారు, వినేవాళ్ళు ఉంటే హరిదాస్ ఇంగ్లీష్లో చెప్తాడంట హరికథ, అలా ఉంది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఈ ఉండేది ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు, నెక్స్ట్ వస్తాడో లేదు తెలియదు, బట్ ఈ చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక భయంకరమైనటువంటి విధానం.
సో దాన్ని రేపు ఓటేసే వాళ్ళు ఈ టైటిలింగ్ యాక్ట్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది గుర్తుపెట్టుకొని ఓటేస్తే బెటర్. సో మరి అందుకే లోకేష్ సెటైర్లు వేసాడంటే, అందుకే యువగలం సభలో సెటైర్లు వేసింది అందుకే. అది కూడా నార్మల్ గా కాకుండా సర్జికల్ సెటైర్స్ చేశారు, అందరికి తొందరగా కనెక్ట్ అవుతుందని. బ్యాండేజ్ బబుల్ కత్తి తీసింది అందుకే. బ్యాండేజ్ బబుల్ ఇలాంటివన్నీ చేస్తుంటాయంట ఆ ఎపిసోడ్ లో. ఓకే, అది చూడాలి, నెట్ఫ్లిక్స్ లో ఏదో ఉందంట, మరి ఉందో లేదో మరి క్రియేట్ చేశారో తెలియదు కానీ నెట్ఫ్లిక్స్ లో. అంటే బ్యాండేజ్ బబుల్ అనేటువంటి పేరు తీసుకొచ్చి జనాల్లోకి చాలా బాగా వెళ్ళిపోయే విధంగా తీసుకొచ్చారు సెటైర్స్ లోకేష్. సో చూద్దాం మరి ఎంతవరకు రీచ్ అయింది ఏంటి అనేది రాబోయే రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు.